ప్రైజ్ ది లార్డ్. జై క్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక పునరుత్థాన దినములో దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరి పునరుత్థాన దినములో ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుకొని ఆడుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మరి లేఖనాలు తెలియపరుస్తున్న విధంగా వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు నీ కృపలో ఆదరించి కాపాడి మరొక దినాన ప్రభా, విశ్రాంతి దినాన నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రపంచంలోనైనా ఆయా సంఘాల్లో చేరి నిన్ను ఆరాధిస్తుండగా వారి మధ్యలో నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. దైవజనులను నీ ఆత్మ అభిషేకముతో వారిని నింపి బలపరచండి. చక్కటి వాక్యాన్ని అందించులాగునా నీ కృప సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఆరాధనను బట్టి ప్రభు, మేము నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాం. మాతో పాటు లైవ్ లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. అయా మాకు వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. ప్రత్యేకంగా ప్రభువా ఏకాగ్రతను అనుగ్రహించగలరు. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే
నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది ఆమును అనచి అధికారులను అగమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా ప్రకటపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా 117 ఎంత 117 అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము
సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా పాపముల నుండి విడిపించెను యేసుని నామము పాపముల నుండి విడిపించెను యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము ఓ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము ఓ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహము పై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహము పై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము ఓ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము ఓ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతి ఘనత మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము స్తుతి ఘనత మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము జయ
జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము ఓ యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. చాలా 120. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సమూతుడా నిన్ను నేనే పని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సమూతుడా నిన్ను నేనే
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆత్మలో అనుక్షణం నా అతిశయము నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నూట 20వ కీర్తన మన మధ్యలో ఉన్న పాశ్రము ముందుకొచ్చి కీర్తనను చదివి వినిపిస్తుంది. 120. దావీదు రాసిన కీర్తనలో 122 1 నుండి 9 వచనములు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచిన్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములు బట్టి యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడి ఎక్కి వెళ్ళుము. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనము దావీదు వంశీయుల సింహాసనములో స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. నీ ప్రకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరములలో క్షేమముండునుగాక. నా సహోదరులు నీ నిమిత్తమును నా సహచారుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించేదను. ఆమేన్. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవానికి అనేకమైన స్తోత్రాలు. గత వారమంతా నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ఈ విశ్రాంతి దినంలో మమ్మల్ని సజీవముగా ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఇటువంటి తరుణం ఎంతో మందికి లేదు కానీ మాకు మాత్రం ఇచ్చిన విధానం బట్టి నీకు అనేక స్తోత్రాలు. అవును దేవా, నువ్వు ఇచ్చింది ఈ తరుణమును మేము సద్వినియోగము చేసుకోవడానికి సహాయం చేయి. అవును దేవా, మమ్మల్ని నీ హస్తము ద్వారా, గాయపడ్డ హస్తము ద్వారా మా కుటుంబం ఈ వరకు లేవనెత్తిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. మమ్మల్ని నీ హస్తములో దాచిపెట్టి నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, లైవ్లో మేము పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు దేవా. లైవ్లో పాల్గొనడానికి దేవా, వాళ్ళను కూడా నువ్వు నీ హస్తం ద్వారా ముట్టి స్వస్థపరచు. ప్రతి ఒక్కళ్ళను నువ్వు నీ హస్తం ద్వారా కాచి కాపాడుము. ప్రతి ఒక్కళ్ళ దృష్టి నీ వైపే ఉన్నది దేవా. వాళ్ళు కన్నులెత్తి నీ వైపు చూచుచున్నారు. మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని వాళ్ళనే సహాయం దొరుకునని వాళ్ళు నీ మీద నమ్మకం ఉంచున్నారు దేవా. ఎవరెవరికి ఏమేమి కొరత ఉన్నాయో మాకైతే తెలియదు. నువ్వు బౌటముగా తెలిసిన దేవుడవైనావు దేవా. వాళ్ళు నీ వాక్యం విని నీ వాక్యానుసారంగా నడిచేటప్పుడు వాళ్ళకి కావాల్సిన మంచి
ఆరోగ్యంను కలుగజేసే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, నీ దాసుడు ఏ వాక్యమైతే విత్తబోచున్నారో ఆ వాక్యములో ఉన్న మర్మమును మేము తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. అవును దేవా, ఆ వాక్యమును విడదీసి చెప్పడానికి సహాయం చేయము దేవా. ఆ వాక్యంలో ఉన్నది మేము నెమరేసుకోవడానికి సహాయం చేయము దేవా. దాన్ని విని వదిలిపెట్టకుండా దాన్ని మేము అనుసరించడానికి నువ్వు సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. అదే విధముగా దేవా, ఎక్కడెక్కడ సంఘాల్లో, ప్రపంచము మొత్తంలో ఎక్కడెక్కడ సంఘాలలో నీ వాక్యముని నీ కాపర్లు సంఘానికి వెదజల్లుచున్నారో వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావని నమ్ముచున్నాము దేవా. అదే విధముగా దేవా, నువ్వు చేసిన అనేక కార్యముల గురించి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అవును దేవా, దేశంలో ఎన్నో అల్లకల్లోలాలు నడుస్తున్నాయి దేవా. ప్రతి ఒక్క విషయాలలో నువ్వు ఎంతో మంది శాంతి లేకుండా ఉన్నారు దేవా, సమాధానము లేకుండా ఉన్నారు దేవా. ప్రతి ఒక్క ఇంటికి నువ్వు శాంతి సమాధానమును సమకూర్చే గొప్ప దేవుడవై ఉన్నావు దేవా. అదే విధంగా మా కుటుంబాన్ని ఈ వరకు లేవనెత్తిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. చిన్నదానికి ఎక్కువగా నీ వాక్యములు ఎదగడానికి సహాయం చేయముడవా. ఎల్లప్పుడూ నీ వాక్యమును ఆమె ఈ వయసు బహు చెడ్డది దేవా, ఈ వయసులో ఆమె నిన్ను నెమరు వేసుకొని పెద్దోళ్ళ పట్ల ఎటువంటి మర్యాద కలిగి ఉండాలో, ఎట్లా మాట్లాడాలో ఆ విధాన్ని కూడా నువ్వు నేర్పించుము దేవా. తల్లిదండ్రులకు అయినా పెద్దోళ్ళకైనా తాత అమ్మమ్మకు నాయనమ్మ వాళ్లకు తాతయ్య వాళ్ళకు అందరికీ మంచి విధేయరాలుగా అనిపించుకోవడానికి సహాయం చేసే గొప్ప దేవుడు అయిన మంచి మనసును కలగజేయము దేవా. ఎక్కువగా నీ సేవలు ఆమెను వాడుకో దేవా. నీ సేవలు ఆమె ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయము దేవా. అటు ఇటు చూడకుండా నీ వైపే చూడడానికి ఆమెకు మంచి ఆరోగ్యమును దయచేయము దేవా. అదే విధముగా తల్లిదండ్రులకు ఆమెను ఏ విధంగా పెంచాలో దాన్ని కూడా వాళ్ళకు నేర్పించి నెమ్మది కలిగి కోపము రేపకుండా వాళ్ళకి శాంతి సమాధానముతో జవాబు చెప్పడానికి సహాయం చేయము దేవా. అదే విధంగా వాళ్ళకి ఏదైనా లోపం ఉంటే రెండవ గర్భము కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. వాళ్ళలో ఏ లోపం ఉందో మాకైతే తెలియదు, నువ్వు బౌటంగా తెలిసిన దేవుడు అయినావు దేవా. మేము వేడుకొనుట అంతే మాత్రం మా పని దేవా, ఇచ్చేవాడవు నువ్వు దేవా. మేము నీలో భయము భక్తి కలిగి ఉంటే నువ్వు ఏదైనా మాకు సమకూరుస్తావు దేవా. ఆ భయము భక్తి అనేది మా శరీరంలో మాకు సహాయం చేయము దేవా. నిన్ను ఎల్లప్పుడూ ధ్యానించడానికి కూడా మాకు మంచి అవకాశాన్ని కలిగించే విధానం బట్టి కూడా స్తోత్రాలు దేవా. అదే విధముగా వాళ్ళ గర్భఫలంను తెచ్చి మంచి బహుమానం ఇచ్చే దేవుడివై నమ్ముచున్నాము దేవా. అదే విధంగా నా భర్తకి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. ఆయనకున్న షుగర్ను నువ్వు కంట్రోల్ చేసి ఆయనకున్న కాళ్ళ నొప్పులు తీసి నీ వాక్యంలో ఎక్కువగా ఎదగడానికి సహాయం చేయి. ఎల్లప్పుడూ నీ వాక్యంను నెమరేసుకోవడానికి సహాయం చేయము దేవా. నీలో అటు ఇటు దొరలకుండా నీ వైపే చూడడానికి సహాయం. అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించుము. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు దేవా. ఎల్లప్పుడూ నన్ను ధ్యానించడానికి నీ వైపే ఉండడానికి మోకరించి ప్రార్థన చేయడానికి నాకు నేర్పుము దేవా. ఎంత సమయము మేము నిన్ను వేడుకొనిచున్నామో అది కాదు కానీ దేవా, ఎల్లప్పుడూ నిన్ను మేము అసలు ప్రతిరోజు ఒక 2 సార్లైనా నీకు మోకరించి ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయము. అవును దేవా, ఎంతమంది లైవ్లో నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళను పేరు పేరున దీవించి ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి ఏవేవి అవసరం ఉన్నా మాకైతే తెలియదు, నువ్వు బౌటంగా తెలిసిన దేవుడు అయినావు కాబట్టి నువ్వు అన్ని సమకూర్చే దేవుడు అయినావు. అదేవిధంగా బంధు రక్త సంబంధంలో ప్రతి ఒక్కరిని నువ్వు పేరు పేరున దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు. లక్ష్మణ్ వాళ్ళ అన్న చనిపోయాడు, వాళ్ళ ఇంటికి శాంతి సమాధానం సమకూర్చము. వాళ్ళ అక్క చెల్లెళ్లకు అందరికీ నువ్వు శాంతి సమాధానం చేకూర్చ. పిల్లలకి ధైర్యమును భార్యకు ధైర్యమును కలిగించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఇంకెంతమందిని మేము వదిలేసినాము. ప్రతి ఒక్కళ్ళు నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కళ్ళని కూడా కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని మంచి వాళ్ళకు ఒకవేళ ఆర్థిక ఇబ్బందిలో వాళ్ళు చాలా సతమతం అయిపోతున్నారేమో దేవా, ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఉన్నారేమో, వాళ్ళని నువ్వు ముట్టి స్వస్థపరిచి వాళ్ళకు మంచి
ఆయురారోగ్యమును దయచేస్తామని నమ్ముచు చిన్ని ప్రార్థన నీ నామములు అతి వినయంగా అతి తాళముతో వేడుకొనుచున్నాము గొప్ప దేవా, ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్యముగా మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయాన్ని మనము చదువుతూ మరి నేటి దిన వాక్యముగా 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ అయిన పౌలును నేను ప్రార్థించుచున్నాను. అన్యజనులైన మీ నిమిత్తము, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ అయిన పౌలును నేను ప్రార్థించుచున్నాను. ఎంత అద్భుతంగా ఆయన సాక్ష్యం యొక్క ఆరంభం. అన్యజనులమైన మీ నిమిత్తమునగా మన నిమిత్తము, క్రీస్తును ఎరగని వారి నిమిత్తం ఖైదీ అయిన పౌలు నేను ఏం చేస్తున్నాడట? ప్రార్థిస్తున్నాడు. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గురించిన మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ మర్మమును వలన నాకు తెలియజేయబడి ఉన్నది. ఆ సంగతిని గురించి మునుపు క్షేమముగా వ్రాసి తిని. ఇక్కడ దేవుని గురించి, దేవుని యొక్క విషయము గురించి, క్రీస్తును గురించి సంపూర్ణమైన ఆ జ్ఞానము ఆయన పౌలు పొందుకున్నాడు. అందుకే సువార్తను చక్కగా ప్రకటిస్తున్నాడు. ఆయన కలిగి ఉన్న, నాకు కలిగి ఉన్న మరి ఆ జ్ఞానమును గ్రహించి మరి ఆయన చక్కగా మన కొరకు ఆ వాక్యాన్ని బోధిస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధ ఆత్మయకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమున యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మము ఏమనగా అన్యజనులు స్వార్థ వలన యేసు క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమని సాటి అవయవములను వాగ్దానములో పాలి వారమై ఉన్నారని అనున్నదే. ఇక్కడ క్రీస్తు యందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరములని సాటి అవయాలు అనగా ఒకటే శరీరములో అవయాలు ఏ విధంగా ఉన్నాయో వాగ్దానములో పోలిన వారమై ఉన్నామని, అదే శరీరముల అవయాలు కలిగినట్టుగానే క్రీస్తు యొక్క మరి ఆ యొక్క యూదులతో పాటు మరి సమాన వారములని మరి ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడు కార్యకార్తీయకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడనైతిని. ఏ విషయాన్నైతే తెలుసుకున్నాడో
క్రీస్తు యేసు యొక్క ఆ విశిష్టమైన జ్ఞానాన్ని, యేసు క్రీస్తు ద్వారా పొందుకున్న ఆ జ్ఞానానికి ఆయన స్వార్థ ప్రకటించే చక్కటి పరిచారకుడై ఉన్నాడు. కృపావరము చొప్పున నేను ఆ యొక్క స్వార్థకు మరి ఒక వాగ్దానము పొందుకున్న వాడిగా ఆ స్వార్థను నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు. 8వ వచనం, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశము. ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచవలనని ఉద్దేశము. ఆయన యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరికి తెలియపరచబడాలి. అదేంది? ఆయన సంకల్పము పరలోకములోను ప్రధానకులకు మరి అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందజేయాలని ఆయన ఉద్దేశము. ఆ తర్వాత శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునేందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధుల అందరిలో అత్య అల్పుడనైన నాకు కృప అనుగ్రహించెను. ఇక్కడ శోధింపబడి శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఏందట? క్రీస్తు ఐశ్వర్యమును గురించి అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో, ఏమైనా మర్మము, ఆ మర్మము ఎట్టిదో ఆ మర్మమును వివరించ ఆయన చెప్తున్నాడు పౌలు గారు. శక్యము కాని ఉద్దేశము ద్వారా మరి పరిశుద్ధులలో నాకు కృప అనుగ్రహించింది. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి కలిగి ఇక్కడ ఏం కలిగి ఉన్నదంట? విశ్వాసము చేత ధైర్యమును పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? ధైర్యమును. విశ్వాసము ద్వారా ధైర్యమును పొందుకున్నాడు. ధైర్యమే కాకుండా ఇంకేందట? నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి నాకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమైన నాకు శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. నాకొచ్చే శ్రమలను బట్టి, నాకొచ్చే కష్టాలను బట్టి, నా శ్రమలను బట్టి మీరు చూచి అధైర్యపడవద్దు. ఏం పడవద్దట? అధైర్యపడవద్దు. అయ్యో పౌలు గారికి వచ్చేసిన శ్రమలు, అయ్యో ఆయనకి వచ్చినప్పుడు నేనెంత, నాకు కూడా అలాంటి అధైర్యము పడవద్దు అని పౌలు చెప్తున్నాడు. అధైర్యము వేడుకొను, అవి మీకు మహిమకరమై ఉన్నవి. శ్రమ రావటం, కష్టం ఆత్మీయ ఎదుగుదల కొరకే. వీటిని రానియండి, కష్టాలు రానియండి, శ్రమలు రానియండి. వాటిని జయించగల సామర్థ్యము దేవుడే ఇస్తాడు. అధైర్యపడవద్దు. శ్రమను చూచి, కష్టాన్ని చూచి అధైర్యపడవద్దు. అయ్యో అంతటి వాడైన పౌలుకే ఏంటి శ్రమలు, ఏంటి కష్టము, ఏంటి ఆవేదన అని మీరు అధైర్యపడవద్దు. శ్రమలంట మనల్ని బలపరచటానికి, శ్రమలంట మనకు మహిమకరముగా దీవించటానికి ఆ శ్రమలు వస్తాయట.
వాటిని ఏం చేయాలట? భరించాలి, అనుభవించాలి, వాటి గుండంగా మనం నడవాలి. కానీ అధైర్యపడవద్దు అని ముఖ్యంగా ఈ అతి ప్రాముఖ్యమైన వచనం ఏమిటి అంటే 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడి ఉన్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలోని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా గాను. ఇక్కడ మరొకసారి ఆ వచనాన్ని చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమందును ఏమంట? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. చూడండి, కొత్తగానే కాదు, ఇక్కడ ఇది పరలోకానికి సంబంధించింది, భూలోకానికి సంబంధించింది. ఏ తండ్రిని బట్టి కుటుంబము, ఇది క్రీస్తు కుటుంబం. ఏం కుటుంబం అంట మనం? క్రీస్తు కుటుంబం, క్రీస్తుని ఎరిగిన కుటుంబం, క్రీస్తు రక్షణ పొందిన కుటుంబం, క్రీస్తు అడుగుజాడలలో నడిచే కుటుంబం. చక్కగా క్రీస్తు కుటుంబం అని చెప్పుకుంటున్నాం మనం. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచుందో ఆ తండ్రి ఎదుటంట నేను మోకాలోని మీరు అంతరంగ పురుషుని శక్తిని ఆయన ఆత్మ వలన బలపరుచున్నట్లుగా. అంతరంగ పురుషుని ఆత్మ వలన బలపరచున్నట్టుగా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి అట. హల్లెలూయా. మోకాళ్ళొంగి దేవుని మహిమపరచాలి. మోకాళ్ళొంగి లీడౌన్, మోకాళ్ళొంగి దేవుని ఘనపరచాలి. ఏ కుటుంబం అని పిలువబడుతుందో తండ్రిని బట్టి ఆ కుటుంబము ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట ఏం చేయాలట? మోకాళ్ళు ఉండాలట. ఇంకా అంతేకాదు, అంతటా ఆగలే. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయా చేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్టుగా ప్రేమయందు వేరు పారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు, పొడవు, లోతు, ఎంతో గ్రహించు కొనుటకును. ఇక్కడ చూడండి, ఆ ప్రేమ అది పొడవెంత, వెడల్పెంత, లోతెంత ఏం చేయాలంట? వాటిని గ్రహించాలి. క్రీస్తు ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు. ఏ కుటుంబం అయితే యేసు క్రీస్తు ఎరట మోకాళ్ళొంగి తండ్రిని బ్రతిమలాడుతుందో ఆ కుటుంబం అట పొడవు, వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు ఈ జ్ఞానం కావాలి. ఆత్మీయ జ్ఞానం అయితేనే క్రీస్తు మనకు బయలుపరచబడతాడు. క్రీస్తు ఎవరో అని మనకు తెలియపరచబడుతుంది. ఇది అపోస్తుల పౌలు గారి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని బట్టి, ఆయన పొందుకున్న క్రీస్తును బట్టి ఆయన మనకు వివరిస్తున్నాడు. ఆ వెడల్పు ఎంత, పొడవెంత, లోతెంత, ఎత్తు ఎంత, దాన్ని గ్రహించండి. ఆ క్రీస్తును గ్రహించండి, ఆ ప్రేమను గ్రహించండి అని. ఎందుకంటే అవన్నీ ఆయన అనుభవించాడు, ఆయన పొందుకున్నాడు. అది మనకు తెలియపరుస్తున్నాడు అని ఆయన ఏం చేస్తున్నాడే. తర్వాత 19వ వచనం, జ్ఞానమునకు మించిన యేసు
ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారము కావాలనని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన యేసు జ్ఞానాన్ని పొందుకోవాలట. హల్లెలూయా. అందుకొరకే నేను ప్రార్థిస్తున్నాను. ఆయన వెడల్పు, లోతు, ఎత్తు, పొడవు ఎంతో తెలుసుకోవాలి. మీరు అనుదినము ప్రార్థిస్తున్నా ఆయన గురించి ఆరాధిస్తారని, ఆయన గురించి తెలుసుకుంటారని నేను ఎప్పుడు ప్రార్థిస్తున్నాను అని పౌలు చెప్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుని యేసు క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ యొక్క ప్రేమను బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆ పొడవు, లోతు, వెడల్పు గ్రహించు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను ప్రార్థించు. ఆయన ప్రార్థిస్తూ మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి చొప్పున మనము ఏంటంట, ఏమైతే అడుగుతున్నామో వాటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అధికముగా చేయ శక్తి గల దేవుని. ఏమడుగుతాం మనం? అడిగిందే అడగటం. ఆత్మీయ జ్ఞానాన్ని అడగండి. ఆత్మీయ జ్ఞానాన్ని అడగండి. అడిగే వాటిని అన్నిటికంటే, ఊహించే వాటి అన్నిటికంటే కూడా కార్య సాధనము చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు పౌలు గారి ద్వారా సంఘానికి, ఎఫెసీ సంఘానికి తన లేఖలను బయలుపరచబడ్డాయి. ఈరోజు మనము కూడా ఈ యొక్క ధ్యానమును బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచుందో ఆ తండ్రి ఎదుట మోకరించేది నేర్చుకోవాలి. మోకరించడమే కాకుండా ఆయన లోతు, ఆయన వెడల్పు, ఆయన పొడవు, ఆయన యొక్క ఆ యొక్క పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానముకు మించిన క్రీస్తు జ్ఞానము కొరకై ప్రయాసపడు. నేను ప్రార్థించుచున్నాను, అది మీరు తెలుసుకోవాలని అని పౌలు గారు చాలా చక్కగా ఆ మాటలను మనకు వినిపించాడు. ఈరోజు మనం తెలుసుకున్నాం, ప్రతి కుటుంబము ఏ కుటుంబం అని క్రీస్తు కొరకు, మన క్రీస్తు కుటుంబముగా పిలువబడుతున్నాం. మన కుటుంబము ఆయన ఎదుట ఏం చేయాలట? మోకరించాలి, అడగాలి. నువ్వు అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికమైన మేలుల ద్వారా దేవుడు తృప్తిపరుస్తాడు. విన్నావు కదా? వింటున్న వాక్యం మన హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం మా తల ఉంచుకొని. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు దీపమైన నీ వాక్యాన్ని బట్టి మేము ధ్యానించాం. అటు ధ్యానములో ప్రభా మా ఆత్మీయ నేత్రాలను తెరిచినందుకు స్తోత్రాలు. నిజమే, ఏ కుటుంబము అయా పిలువబడుతుందో ఆ కుటుంబముని ఎదుట మోకరించి పొడవు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకున్నటకు మాకు సహాయాన్ని దయచేయండి. అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికమైన నీ జ్ఞానము మేము పొందుకున్నటకు సహాయాన్ని దయచేయండి. విత్తబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించటకు మాకు నేర్పండి. మమ్మను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మంగనూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, నా తల్లింటిని, నా తండ్రి ఇంటిని, నా మంగళూరు వంశస్థులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను, బంధుమిత్రులను, రక్త సంబంధులను విడవక నీ కృపలు ఆదరించండి. నాని రోగుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం ఇచ్చేమని
సుసన్న సాత్వికకు జ్ఞానమందు వయసునందు నీ యందున మనుషులు కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డగా బిడ్డను అభిషేకించు. రాష్ట్రముకి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయాన్ని తెచ్చు. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు నాయన. స్తోత్రాలు. ఆన్లైన్ ఉన్న బిడ్డలను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దేశ విదేశాల్లో ఉండి కూడా ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని, ఏ కుటుంబము తండ్రి కుటుంబంగా పిలువబడుతుందో ప్రతి కుటుంబముని ఎదుట మోకరించి ప్రార్థించే కృపను దాయిచ్చమని పౌలు గారి ఆలోచన కలిగి ప్రతి కుటుంబం ముందుకు వెళ్ళటానికి సహాయ కృపను దాయిచ్చమని ప్రార్థిస్తూ దేశాన్ని ప్రపంచాన్ని వెళుతున్న దేశ నాయకులకు మంచి తెలివి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని దాయిచ్చండి. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారుల్లో ఉన్న వారిని ప్రతి వారిని దీవించి మీ కృపలు ఆదరించండి. దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పారిశుద్ధ కార్మికులను, డాక్టర్, నర్సులు, ఆయన పోషణ ఆయా పోలీసు వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మా రైతు బిడ్డలను కాచి కాపాడండి. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేయమని ప్రార్థిస్తున్నాను. సీజన్లో వచ్చే వ్యాధులను తొలగించమని ఆయా యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాను. క్షేమము ఉండునుగాక. ఆయా క్షేమము కొరకు ప్రార్థించు వారు వర్ధిల్లుదురు ఈ వాక్యం సెలవిస్తుంది. ఆ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు ప్రత్యేకంగా ఈ లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ పాలిచ్చు వారిని, కరుణైన వారిని, వివాహము కొరకు, ఉద్యోగుల కొరకు, గర్భఫలము కొరకు ఎదురుస్తున్న బిడ్డల కోరికలను ఫలించి వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డలు మెండారుగా దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ తరికాల బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారు స్వస్థత విడుదల చేస్తున్న కలుగునుగా. పెద్ద మామను బట్టి, వేసిన మామను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య బలములు శక్తిని దాయించండి. పెద్ద అన్నను వదినను బట్టి ప్రార్థిస్తున్నాం. అయా నీ ఆరోగ్య బలములు శక్తిని బిడ్డలకు దాయించి మమ్మను, మా కుటుంబాన్ని, ప్రత్యేకంగా ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరికీ కూడా నీ కృపలు ఆదరించమని మరొక అవకాశం మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే మాకు కావలసినది నా ఆహారము దయచేయండి. మా రుణస్తున్నటువంటి ప్రకారం క్షమించి మమ్మల్ని శోధనలో తేకండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుధాత్మకను సహావాసం, ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పావన, పంపుము దయా చేత పతిత పావన, నిపుముని సేవా ముక్తి గనుమా, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. Praise the Lord. Hallelujah.